ఓం ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ఓం శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయం అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. శ్రీ భగవానులు శ్రీ అర్జునుల వారికి ఏం చెప్తున్నారో జ్ఞానం విజ్ఞాన యోగం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ముదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడునై యోగమునందు నిమగ్నుడు వగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడును అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొను విధముగా వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియునూ మిగలదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాన్ వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్టు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యమేదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు కల ఈ ప్రకృతిని ఆపర లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వానిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతిల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటెను పరమ కారణమైనది ఏదియునూ లేదు. ఈ
ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమునవలే నాయందే కూర్చబడియున్నవి. రసోహమప్పు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం వృషః. ఓ అర్జున, జలములో రసనాత్మతను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. పుణ్యో గంధః పృథివ్యానాం చ తేజశ్చాస్మి విభావసౌః జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రతను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని అనగా చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభః. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమునను నేనే. భూతములన్నింటియందును అనగా సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధముగాని శాస్త్ర సమ్మతమైన కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజా సాప్తమపాచ్ఛయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్తహ్వం తేషు తే మయి. సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నిండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కాని యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామాభ్యః పరమమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. దైవీ హేషా గుణామయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయా త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. అది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. నమాం దృష్కతినో మూఢాః ప్రపద్యంతే వరాధమాః మాయాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. మాయలో చిక్కుబడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, పరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతునోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభాం. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు శారీరక, మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు. ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానిత్నోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తముగా నన్ను తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారాః సర్వవేవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. అస్థితః స హి యుక్తాత్మా మామేవామత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసమును ఉంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుచూ ఉండువారు. కాని జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించుచు ఈ విధముగా అతడు నాయందే స్థితుడై ఉండును. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మాసు దుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట చాలా అరుదు. కామైస్తైస్తర్తృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం విషయమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః.